వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు పొలిటికల్ సైన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మీకు టోటల్గా 2 సెక్షన్స్ అయినా ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే. సో సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా. ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 రాయాల్సి ఉంటుంది. ఓకేనా. 8 రాయాల్సిన అవసరం లేదు, భయపడద్దు. ఓకేనా. టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో అయితే మీకు ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ నేను చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా. ఖచ్చితంగా ఇవన్నీ చదవండి, ఈజీగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఒక డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్స్కి వెళ్ళిపోవద్దు. ఓకే. షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదివితే ఈజీగా మీకు లాంగ్ ఆన్సర్స్ అర్థమవుతాయి. ఓకేనా. సార్ అయితే మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు, బాగుంది, ఓకే చదువుతాం, బట్ వీటికి ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అంటే ఈ యొక్క పేపర్ పైన ఒక పర్టిక్యులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే ఈజీగా మీకు 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో అయితే దాంట్లో ఏమేమి ఉంటాయి సార్, మేము ఎంత పే చేయాలా అని అంటే మీకు కోర్సులో టోటల్ 5 యూనిట్స్ యొక్క పీడిఎఫ్స్, 5 యూనిట్స్ యొక్క వీడియో క్లాసెస్ అండ్ మోడల్ పేపర్స్, టాప్ 30 అండ్ టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి ముందు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎగ్జామ్ ముందు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇన్ కేస్ మీరు క్లాస్ వినేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చినా సరే అక్కడ మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకే. దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ యొక్క డౌట్ అనేది మెన్షన్ చేస్తే మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఇది మీకు 6 months వ్యాలిడిటీతో అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా 50+ మార్క్స్ ఈజీగా తెచ్చుకునే విధంగా మీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేసాము. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది. ఓకేనా. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం 5 రాస్తే సరిపోద్ది. ఓకే. సో అయితే కొంతమంది అడుగుతారు, ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్ రాసి, సెకండ్ యూనిట్లో 1 క్వశ్చన్ రాసి, మళ్ళీ థర్డ్ యూనిట్లో 2 క్వశ్చన్ రాస్తాను సార్ అని. అలా రాయకూడదు. ఓకే. ఇక్కడ మీరు చూడండి, ఏ, బి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. టైం వేస్ట్ చేసుకుని 2 రాసినా మీకు ఒకదానికే మార్కులు పడతాయి. ఓకేనా. సో టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఇలాగ యూనిట్కి 2 క్వశ్చన్లు చొప్పున వస్తాయి. సో ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా మీరు రాయాలి. అలా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే. సో మీకు ఏవైతే నేను క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే. ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. బట్ ఇవి మాత్రం ఫస్ట్ చదువుకోండి. ఓకే. ఇవన్నీ కూడా మీకు చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇవి చదవండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో టైం వేస్ట్ చేసుకొని చాయిస్ అనేది రాయొద్దు. ఓకే. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవండి. డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ వచ్చేస్తారు. డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ చదివితే మీకు టఫ్గా అనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ నేను షార్ట్ ఆన్సర్ చదివి లాంగ్ ఆన్సర్కి వచ్చారనుకోండి, మీకు లాంగ్ ఆన్సర్స్ పెద్దగా ఉన్నా సరే మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. సో ఫస్ట్ ఈ విధంగా చదవడం ట్రై చేయండి. ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకే. మీరు ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ఉంది, చెక్ చేయండి. ఓకేనా. సో ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.